కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అల్లరి నరేష్ నవ్వించి చాలా కాలమైంది. నాంది సినిమాలో నరేష్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించినా నవ్వించలేదు. నాసామి రంగాలో అంజీగా ఏడ్పించాడు. సీరియస్ క్యారెక్టర్ నుంచి బయటకొచ్చిన అల్లరోడు రంభా ఊర్వశి మేనక అంటూ తనదైన స్టైల్లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తున్నాడు. మరోసారి అల్లరి చేసి మెప్పించగలడా? సుడిగాడు హిట్ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటించిన కామెడీ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఆ ఒక్కటి అడుగుతో 2.5 గంటలు నాన్ స్టాప్ గా నవ్విస్తానంటూ మాటిచ్చినా నిలబెట్టుకోలేకపోయాడు. మళ్లీ గ్యాప్ తర్వాత ఎంటర్టైనర్ మూవీ రంభా ఊర్వశి మేనకతో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. రంభా ఊర్వశి మేనక సెప్టెంబర్ 4న థియేటర్స్ లోకి వస్తోంది. హీరోయిన్ గా సురభి నటించగా రంభా ఊర్వశి మేనకగా రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సాంగ్ తలుక్కున మెరిశారు. చంద్రమోహన్ చింతాడా దర్శకుడు. టీజర్ రిలీజ్ ఈవెంట్ కు రంభా ఊర్వశి మేనక దేవకన్యల గెటప్స్ తో ఈవెంట్ కు రావడం విశేషం. అల్లరి నరేష్ గతంలో నవ్వించినట్లు నవ్విస్తే సరిపోదు. సోషల్ మీడియాలో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. అంతకు మించిన కామెడీ సినిమాలో ఉంటేనే ఆడియన్స్ చూస్తారు. ఎంటర్టైన్మెంట్ చేయలేకపోతున్న నరేష్ కామెడీకి దూరమై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న నరేష్ నవ్వించలేక ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఒక్కటి అడక్కుతో ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత బచ్చలమల్లి, 12A రైల్వే కాలనీ అంటూ యాక్షన్ హారర్ జానర్స్ ఎంచుకున్నాడు. అవి కూడా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకుంటూ రంభా ఊర్వశి మేనకతో వస్తున్నాడు నరేష్.